నా స్టైల్‌లో మీకు గుత్తి వంకాయ డ్రై కర్రీ చూపిస్తాను. మీరు దీనికోసం తెల్ల వంకాయలు తీసుకున్న, నల్ల వంకాయలు తీసుకున్న టేస్ట్ వైస్‌గా బానే ఉంటుంది. సో, మనం ఎప్పుడు ఎలా కోసుకుంటామో గుత్తి వంకాయకి వంకాయలు అలా కట్ చేసుకొని ఉప్పేసి నీటిలో నానబెట్టుకోండి. సో, ఈలోపు మనం పౌడర్ రెడీ చేసుకుందాం. కొంచెం శనగపప్పు, మినపప్పు, పలుకులు, ధనియాలు, జీలకర్ర, కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు, కరివేపాకు, 4, 5 వెల్లుల్లిపాయలు ఉంటే ఎండు కొబ్బరి వేసుకోండి. లేదంటే లేదు. సో, వీటిని కొంచెం ఆయిలేసి బాగా వేయించిన తర్వాత చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టండి. వచ్చిన పౌడర్‌ని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లో స్టఫ్ చేసి పెట్టుకోండి. బాగా స్టఫ్ చేసుకున్న తర్వాత ఇంకా పౌడర్ మిగిలితే దాన్ని ఉంచండి అలాగే లాస్ట్‌లో యూజ్ అవుతుంది. సో, కళాయిలో ఆయిలేసి బాగా వీటిని అడుగు తగిలేలాగా ప్లేస్ చేసుకోండి. మందంగా ఉన్న కళాయి తీసుకోండి. ఇవి ప్లేస్ చేసుకొని రెండు వైపులా బాగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత మనకి ఏదైతే లాస్ట్‌లో పౌడర్ మిగులుతుందో ఆ పౌడర్‌ని ఆ వంకాయల్లోనే ఏసేసి మూత పెట్టి కొంచెం సేపు మగ్గించండి. మగ్గించిన తర్వాత మీకు గుత్తి వంకాయ డ్రై కర్రీ రెడీ అయిపోతుంది.